నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. విశాఖలో డ్రగ్స్ కేసు బయటపడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే షాక్కి గురయ్యారు. అయితే జే గ్యాంగ్ అయితే ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఇంకా గంజాయిని విస్తృతం చేశారని చెప్పేసి ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశారు. సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ట్వీట్ చేశారు. అంటే జే గ్యాంగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో నలుమూలల ఈ గంజాయి డ్రగ్స్ని విస్తృతం చేశారని చెప్పేసి. సో అసలు దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఈ ఎన్నికల కోడ్ ఉన్న తర్వాత కూడా ఇలాంటి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం అంటే దాన్ని అసలు ఎలా చూడాలి? సో ఎన్నికల సందర్భంగానే 25,000 కేజీల డ్రగ్స్ని విశాఖలో డంప్ చేశారు, దిగుమతి చేసుకున్నారు అనేది చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ, అనుమానం కూడా. వాస్తవంగా 25,000 కేజీల డ్రగ్స్ దొరికాయి విశాఖ ఓడరేవులో అని చెప్పి తెలియగానే చంద్రబాబు నాయుడు షాక్ గురయ్యారట. గురయ్యి ఆయన ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి ఆయన ట్వీట్లో ఏం చేశారంటే, నేను షాక్ గురయ్యాను, అసలు విశాఖ రాజధాని చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని డ్రగ్స్ క్యాపిటల్గా మార్చేశారు. కేవలం ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో దీన్ని డబ్బు చేసుకోవడానికి, ఎన్నికల్లో లీడ్ చేయడానికి, ఎన్నికల సందర్భంగానే ఇంత పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల విలువైనటువంటి ఈ డ్రగ్స్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్యాంగే తీసుకొచ్చింది అనేది ఆయన ఎక్స్ వేదికగా చేసినటువంటి ట్వీట్ యొక్క సారాంశం. అంతేకాదు ఆయన ఏమన్నారంటే, జే గ్యాంగ్ బరితెగించింది రాష్ట్రంలో. ఈ జే గ్యాంగ్ బరితెగించి రాష్ట్రంలో ఉండేటువంటి యువతని మత్తులకి నింపేస్తూ ఉంది. ఒకవైపు గంజాయి, ఇంకొక వైపు ఏమో డ్రగ్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో అల్లకల్లోలను సృష్టిస్తుంది. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పినందుకు తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీదనే దాడులు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి నిజాలను బయట పెట్టాలి అనేది ఆయన ఎక్స్ వేదికగా చేసినటువంటి ట్వీట్. ఆయన ట్వీట్ చేసినటువంటి కొద్దిసేపటికే లోకేష్ కూడా ట్వీట్ చేశారు. చేసి మొత్తం యువతను తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో అసలు దాని వెనక అసలు ఎవరున్నారు? ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ని డంప్ చేసుకున్నారంటే కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ డ్రగ్స్ని దిగుమతి చేసుకుని దాన్ని అమ్మడం ద్వారా రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవాలనుకున్నారు. ఇది వాళ్ళ యొక్క లక్ష్యం అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఈ ఆరోపణలు కొంచెం మనం వెనక్కి వెళ్తే విశ్లేషణలోకి వెళ్తే ఈ ఆరోపణలు ఇప్పుడు రావడం కాదు, ఆల్రెడీ 2021 నుంచి ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట అనేక సందర్భాల్లో ఈ డ్రగ్స్ వ్యవహారం, గంజాయి వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఆ సందర్భంలో ఏమైంది? మొట్టమొదట డ్రగ్స్ దాదాపు 21,000 కేజీలు గతంలో విజయవాడలో దొరికింది. కాకినాడ పోర్టు అంటే యాక్చువల్గా అది మచిలీపట్నం పోర్టులో దింపుకొని కాకినాడ పోర్టులో దింపుకున్నట్టు వాళ్ళు రిపోర్ట్స్ బయట పెట్టారనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. కారణం ఏంటంటే అప్పుడు కూడా గుజరాత్ ముద్రా ఓడరేవు నుంచి మచిలీపట్నం పోర్టుకు వస్తే మచిలీపట్నంలో దాన్ని డంప్ చేసుకున్నారు, దాన్ని దించుకున్నారు, దాన్ని దిగుమతి చేసుకున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. వాస్తవంగా మచిలీపట్నం ఓడరేవులో అసలు దిగుమతులు లేవు, నిషేధించారు, ఎక్కడ జరగట్లా. కానీ కాకినాడ పోర్టులో దింపినట్టు రికార్డులు చూపించి మచిలీపట్నం ఓడరేవులో దాన్ని డంప్ చేసుకున్నారు, దిగుమతి చేసుకున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. దాని వెనుక ఎవరు ఉన్నారంటే కాకినాడ ఓడరేవు కేంద్రంగా చేసుకుని ఎవరైతే బియ్యం ఎగుమతులను చేస్తూ ఉన్నారో విదేశాలకి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత, ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన వ్యవహారం ఇదంతా కూడా అని చెప్పి అప్పట్లో తెలుగుదేశం పార్టీ కొన్ని ఆధారాలు సహా బయటపెట్టింది. అషీ ట్రేడర్స్ అనేటువంటి పేరుతోటి అప్పట్లో ఈ డ్రగ్స్ దిగుమతి అయ్యిందని చెప్పి విజయవాడలో అషీ ట్రేడర్స్ అనే దాని మీద అప్పట్లో కేసు బుక్ చేసి అప్పుడు కూడా సివిల్ పోలీసులు ఎంటర్ అయ్యారు, రాష్ట్ర పోలీసులు ఎంటర్ అయ్యి ఆ కేసును అటకెక్కిచ్చారు. ఇప్పుడంటే సిబిఐ, ఇంటర్పోల్ కాబట్టి వైజాగ్లో సిబిఐ ఎంటర్ అయింది. కానీ అప్పుడు సిబిఐ కాదు, కేవలం రాష్ట్ర పోలీసులే విచారణ చేసి దాన్ని అటకెక్కిచ్చేసారు, దాన్ని క్లోజ్ చేసేసారు. అప్పట్లోనే కనుక దాని మీద కనుక కఠినమైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. డ్రై ఈస్ట్ పేరుతోటి సంజయ్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి అడ్రస్ తోటి ఇప్పుడు 25,000 కేజీలు అంటే దాదాపు సుమారు 25 కేజీల బస్తాలు, 1000 బస్తాలు డ్రగ్స్ విశాఖలో ఓడరేవులో డంప్ చేశారని అంటే, తీసుకొచ్చారు, దిగుమతి చేశారని అంటే ఏ స్థాయిలో జరుగుతుంది అనేది ఒక అవగాహన రావచ్చు.
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ సంజా ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఏం చెప్తుంది, మేము ఫస్ట్ టైం ఈ డ్రై ఈస్ట్ని మేము బుక్ చేసాము బ్రెజిల్ నుంచి అని చెప్తున్నారు. చాలా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ డ్రై ఈస్ట్ అనేది నాకు ఇవాళ వేరే వాళ్ళు చెప్పారు, ఈ డ్రై ఈస్ట్ అనేది బెంగళూరులో కిలో వచ్చేసి 70 రూపాయల నుంచి 80 రూపాయలకు వస్తుందంట. అదే బ్రెజిల్లో అయితే 170 నుంచి 180 ఉందంట. ఎందుకు సార్ మరి ఇక్కడే తీసుకోవచ్చు కదా, అంత దూరం. ఇప్పుడు అదే ఆశ్చర్యకరంగా ఉంది, అసలు వాళ్ళు డ్రై ఈస్ట్ అక్కడి నుంచి ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నారు, అసలు ఎందుకు బుక్ చేశారు అనేది నాకు మా ఫ్రెండ్ ఒక అతను తెలిసిన అతను ఈ డ్రై ఈస్ట్ కాస్ట్ వీటి గురించి మాట్లాడుతూ డ్రై ఈస్ట్ కావాలంటే ఇక్కడ బెంగళూరులో ఉంటుంది, కేజీ 60 రూపాయలు 70 రూపాయలు దొరుకుతుంది, 170-180 రూపాయలకి బ్రెజిల్లో నుంచి వాళ్ళు కొనుగోలు చేశారు. ఇక్కడే అర్థమవుతుంది కదా దాని వెనక ఇంటెన్షన్ అనేది అని చెప్పి అతను నాతోటి అన్నాడు. ఇదో పెద్ద నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. అంటే ఇక్కడ తక్కువకే ప్రొడక్ట్ దొరుకుతుంటే విదేశాల నుంచి ఎందుకు డంప్ చేసుకోవాలి, అందుకు హై కాస్ట్ డబుల్ కాస్ట్ తోటి. అదే సార్ మన స్పెషలిస్ట్ ఏమో సార్, అది నా స్పెషలిస్ట్. ఇప్పుడు కొకైన్ దొరికింది కదా, మధ్యలో కొకైన్ పెట్టి తీసుకొచ్చారు, డ్రై ఈస్ట్ విత్ కొకైన్ కదా. సో అందుకే హైయెస్ట్ రేటు ఉంది. అంటే ఆ ఇన్వాయిస్ లో 170-180 పెట్టి కొన్నట్టు డ్రై ఈస్ట్ కాస్ట్ చూపించారంట అక్కడ. ఆ ఇన్వెస్టిగేషన్ తెలిసింది. అది చూసిన తర్వాత అసలు అంత రేటు పెట్టి అక్కడ ఎందుకు కొనుక్కోవాలి, ఇక్కడ దొరుకుతుంది కదా 70 రూపాయలు సగం రేటుకి, అక్కడ ఎందుకు పోయి కొనుక్కోవాలి బ్రెజిల్కి అని చెప్పి అతను నాతో షేర్ చేసుకున్నటువంటి అంశం. సో కాబట్టి ఇక్కడ దీని వెనక చాలా కాన్స్పిరసీ అయితే ఉంది. ఈ కాన్స్పిరసీ బయట రానివ్వట్లేదు. ఈ లోపుగానే పొలిటికల్ గా దాన్ని మభ్య పెడుతున్నారు, పొలిటికల్ గా చేసేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు కూడా అదే అంటున్నారు, మీరు పొలిటికల్ అయితే చేయొద్దు, ఇప్పటికే రాష్ట్రం మత్తులో జోగుతుంది, ఒకవైపు గంజాయి టన్నుల కొద్దీ పండిస్తూ ఉన్నారు, గతంలో ఎప్పుడూ లేదు ఇంత గంజాయి పండించడం అనేది. విస్తీర్ణం పెరిగింది, పంట విస్తీర్ణం పెరిగింది అని చెప్పి రికార్డులు చెప్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పంట విస్తీర్ణం పెరిగిందంటే ఏమో అనుకున్నాను, గంజాయి విస్తీర్ణం పెరిగింది. ఆ గంజాయి విస్తీర్ణాన్ని కూడా పంట విస్తీర్ణం కింద మార్చేసి దిగుబడి బ్రహ్మాండంగా వస్తాయని చెప్పి చూపిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఆ మధ్య సోషల్ మీడియాలో 2-3 రోజుల క్రితం వైరల్ అయినటువంటి పోస్ట్ అది. సో కాబట్టి ఇప్పుడు గంజాయి డ్రగ్స్ సంబంధించి అప్పుడే విజయవాడ సీ ట్రేడర్స్ సంబంధించి దానికి అప్పుడే కనుక అసలు ముద్ర ఓడరేవు దగ్గర నుంచి ఏడకి ఎందుకు వచ్చింది, అసలు మచిలీపట్నం ఓడరేవులో దిగుమతులు అనుమతులు లేకుండా ఇప్పటికి అక్కడ ఎందుకు చేసుకున్నారు, అసలు కాకినాడ ఎయిర్పోర్టు పేర్లు ఎందుకు మెన్షన్ చేశారు, అప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక ఎమ్మెల్యే పేరు వచ్చింది. ఆయన ఏం చేశాడు, అసెంబ్లీలో బాగా తీవ్రంగా చర్చ జరుగుతున్నప్పుడు భువనేశ్వరి శీలాన్ని శంకిస్తూ మాట్లాడారు. దాంతో ఆ టాపిక్ అసలు కంప్లీట్గా డైవర్ట్ అయిపోయింది. లేదంటే అప్పుడు చాలా సీరియస్ చర్చ జరుగుతుంది, అసలు ఈ డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు, కాకినాడ ఎయిర్పోర్ట్లో ఎవరు ఇంపోర్ట్లు చేస్తున్నారు, అక్కడ రీసైక్లింగ్ చేసి బియ్యాన్ని వేరే దేశాలకు ఎవరు అమ్ముతున్నారు, మళ్ళీ ఆ ఓడల్లో రిటర్ను డ్రగ్స్ ఎవరు తీసుకొస్తున్నారు, ఇవన్నిటి మీద చాలా చర్చ జరిగింది అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట కూడా. పబ్లిక్ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంది. ఆ సమయంలో భువనేశ్వరి శీలాన్ని శంకిస్తూ ఒక ఇష్యూని సోషల్ మీడియాలో తీసుకొచ్చారు, దాని వైపు డైవర్ట్ చేసేసారు. మొత్తం ఆ ఇష్యూ మొత్తం క్లోజ్ అయిపోయింది, కనీసం చర్చ కూడా జరగకుండా ఆగిపోయింది. మళ్ళీ సీన్ కట్ చేసి ఇప్పుడు వైజాగ్ సంబంధించినటువంటి ఇది వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫస్ట్ ట్వీట్ చేసి దీని వెనుక ఎవరున్నా కానీ దీన్ని బయట పెట్టాలి, వెంటనే బయట పెట్టకపోతే రాష్ట్రం పాడైపోతుంది, మత్తులో ఉందని చెప్పి ఆయన బాధను వ్యక్తం చేస్తూ షాక్ గురయ్యారు. అది బయట రాగానే షాక్ గురయ్యారు ఆయన. షాక్ గురయ్యి నేను షాక్ గురవుతున్నాను, అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, డ్రగ్స్ ఏంటి, గంజాయి ఏంటి, దీని మీద చర్యలు తీసుకోండి, కఠినమైనటువంటి చర్యలు. అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అక్కడికి ఏం పని, ఓడరేవుకి వెళ్ళి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం. ఇది ఇంటర్నేషనల్ మాఫియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, వాళ్ళ పేర్లు బయట రావాలి, లేదంటే ఇది మొత్తం రాష్ట్రాన్ని మొత్తం డ్యామేజ్ చేసే అవకాశం ఉంది, నిర్వీర్యం చేసే అవకాశం ఉంది. ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ను ఏదైతే ఉందో వాళ్ళ ప్రమేతం జరుగుతుందని చెప్పి ఆయన ఎక్స్ వేదికలో పంచుకున్నటువంటి అభిప్రాయం బాధపడుతూ. సో కాబట్టి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు అనేది బయట రావాలి. బయట రాకపోతే మళ్ళీ ఇంకోటి వస్తుంది. అసలు ఇంకోటి ఏంటంటే అసలు నెలకు 2-3 ఇట్లాంటివి దిగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు మళ్ళా ప్రాథమికంగా పోలీసులు కొంత అంచనా వేస్తున్నారు. అంటే వీళ్ళేంటి, మేము మొట్టమొదటిసారి మేము ఇది డ్రై ఈస్ట్ని మేము బుక్ చేసామని చెప్తున్నారు, బుక్ చేసాం మేము బ్రెజిల్ నుంచి అని చెప్తున్నారు. కానీ రికార్డుల్లో వారానికి నెలకి 1-2 వస్తున్నాయి, 2-3 కూడా వస్తున్నాయి ఒక్కోసారి ఈ డ్రై ఈస్ట్ పేరుతోటి అని చెప్పి అంటున్నారు. మేము అసలు ఒకసారి బుక్ చేసాం వీళ్ళు అంటున్నారు.
మరి వీళ్ళు తెలియకుండా డ్రై ఎవరు బుక్ చేశారు ఆ కంపెనీ పేరుతోటి అంటే అది కూడా తేలాలి. అవును సార్. సో నెలకు 2-3 కంటైనర్లు అంటే ఏ అది కూడా స్థాయిలో భారీ మొత్తంలోనే ఉన్నట్టే ఏ కదా సార్. స్థాయిలో ఇంటర్నేషనల్ మాఫియా డ్రగ్స్ని ఆంధ్రప్రదేశ్లోకి డంప్ చేస్తుంది అనేది అర్థమవుతుంది. అందుకే దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు షాక్ గురవుతూ ఆయన ఇచ్చినటువంటి ఇది జే గ్యాంగ్ ఉన్నారు దీంట్లో అని. ఈ జే గ్యాంగ్ వ్యవహారం కూడా మనం ప్రీవియస్కి వెళ్తే జే గ్యాంగ్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి మినరల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ప్రైవేట్గా కొంత దందా చేసి వసూలు చేస్తున్నారు అనేది. గ్రానైట్ ఉంది, ఆక్వా ఉంది, తర్వాత మినరల్స్ ఇసుక ఉంది, మద్యం ఉంది, వీటన్నిటి మీద జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని. సో ఈ జే ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ జే గ్యాంగ్ అన్నారు. అలాగే ఇంకొకటి గడ్డం గ్యాంగ్ ఉంది గుడివాడలో. గడ్డం గ్యాంగ్ సపరేట్, అది వ్యవహారం సపరేట్. ఈ గడ్డం గ్యాంగ్లు జే గ్యాంగులతోటి ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టిపోతుంది, డ్రగ్స్ మయమైపోతుంది. ఆ తర్వాత గోవా నుంచి తీసుకొచ్చి ఇక్కడ డ్యాన్సులు వేపిస్తున్నారు. ఏం డ్యాన్సులు అవి వేపిస్తున్నారు, క్యాబరే డ్యాన్స్ టైప్లో. సో ఏంటి ఆంధ్రప్రదేశ్ ఎటు తీసుకెళ్తున్నారని ఆయన బాధ. ఆయన చంద్రబాబు నాయుడు నా రాష్ట్రం ఏమైపోతుందని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. అంతకుమించి ఏం చేస్తారు ఆయన? చేయాల్సింది ఇన్వెస్టిగేషన్ సమస్యలు చేయాలి. సో చేస్తారా లేదో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.